మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాము అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఆ హామీ నుంచి వెనక్కి తగ్గుతున్నారు. డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేసి చివరికి బీసీలకు ఎగనామం పెడుతూ ఉన్నారు. మొత్తంగా రిజర్వేషన్లు 50% దాటకూడదు అంటూ కమిషన్ ఇచ్చిన నివేదికతో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని చెప్పకనే చెప్పేశారు. ఏపీలో ప్రస్తుతం బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం 55% అవుతుంది. అలా చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఇది తమ వల్ల కాదని చంద్రబాబు నేరుగా చెప్పలేక కమిషన్ నోటితో చెప్పించి చేతులు దులిపేసుకుందామని 2 ఏళ్లు కాలయాపన చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర పాటు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఆ వర్గాల ఆందోళనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజర్వేషన్లు అమలు చేయకుండా దానిపై అధ్యయనం చేసేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించారు. రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో చెప్పాలని ఆ కమిటీకి సూచించి అందుకు 45 రోజుల గడువు ఇచ్చారు. అయితే ప్రతి 45 రోజులకొకసారి ఆ గడువు పొడిగిస్తూ నివేదిక ఇవ్వకుండా సాగదీశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదనే నియమానికి లోబడే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల వారీగా ఎక్కడ ఏ వర్గానికి రిజర్వేషన్ అమలు చేయాలో సిఫార్సు చేస్తూ 1500 పేజీల నివేదిక సమర్పించినట్లుగా సమాచారం. మొత్తం 13,000 పంచాయతీలు, 1.30 లక్షల వార్డులు, 6,000 ఎంపీటీసీలు, ఇతర స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల అమలు గురించి నివేదికల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాననే హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తీరుపై బీసీ వర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జనగణనతో పాటు కులగణన పూర్తి చేస్తేనే జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల రిజర్వేషన్ కోటా కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.